తుపాకీ కాల్పులు జరిగిన తర్వాత ట్రంప్ భయపడిపోయి పరుగులు పెడతాడు, లేకపోతే పారిపోతాడు అనుకుని భావించినటువంటి వర్గాలకి ఒక షాక్ ఇస్తూ ట్రంప్ మరింత యాక్టివ్గా అక్కడ స్పందించారు. ఓ పక్కన బ్లడ్ కారుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఓ రకంగా తన పార్టీకి జిందాబాదులు చెప్తూ ఇలా ఇలా అంటూ సాగినటువంటి వైనం అంటే ఓ రకంగా ఇప్పుడు అమెరికన్ ప్రజలకి వీరుడులాగా కనిపిస్తున్నారు. మేబీ మన దేశపు రాజకీయాల్లో అయితే కనుక సహజంగా ఇట్లాంటి పరిణామాల్లో ఒక పదం వాడేస్తాం, తనకి తానే చేయించుకుని ఉంటాడు, లేకపోతే కనుక కుట్ర సిద్ధాంతాలు తీసుకొస్తాడు, ఎన్నికల్లో విజయం కోసం తీసుకొచ్చాడు, ఎన్నికల్లో తను గెలవడం కోసం తన మీద హత్యా ప్రయత్నం చేయించుకున్నాడు లాంటి స్టేట్మెంట్లు వస్తాయి. మరి అమెరికాలో ఎలా ఉంటుందో తెలియదు రాజకీయం. డెమోక్రసీలో మనం ఓడిపోతాం, మనకి దెబ్బ తగులుతుంది అని భయపడేటప్పుడు సహజంగా ఎదుటి వాళ్ళ మీదన రాళ్ళేసేసి అంటే ఎవరైతే చివరికి బాధితున్నే నిందితుడిగా నేరస్తుడిగా చూపించే మనస్తత్వం మనకి ఇండియాలో సహజ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ట్రంప్ విషయంలో అన్నటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా కాల్పుల ఘటన అన్నటువంటి అంశం అయితే మాత్రం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ చేస్తుంది. అందులో ఇంతవరకు గత అమెరికన్ చరిత్రలో అంటే అతి పురాతన ప్రజాస్వామ్యపు చరిత్రలో ఈ తరహా సంఘటన ఎన్నికల జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటిది మనం తరచూ అనడానికి లేదు. మనం ఊహగా తెలిసినంత వరకు అయితే ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.